ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్ సినిమాలకు అవార్డుల పంట పండింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించగా ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని జతచేసి 24 క్రాఫ్ట్స్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ను అందుకుంది. అత్యధికంగా 16 నామినేషన్స్తో అందరి దృష్టిని ఆకట్టుకున్న సిన్నర్స్ 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఈ హారర్ థ్రిల్లర్ దర్శకుడు ర్యాన్ క్లూగర్ భయపడేలా చిత్రీకరించారు. ఉత్తమ నటుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ను అందుకుంది. ఆస్కార్ అవార్డుల వేడుకలో ఇన్ మెమోరియం సెగ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా సినీ రంగం కోసం కృషి చేసిన కళాకారులను స్మరించుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి సరోజాదేవి, కోటా శ్రీనివాసరావు వంటి లెజెండరీ యాక్టర్స్ పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్ స్పెషల్ గా పొందుపరిచింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉత్తమ విఎఫ్ఎక్స్ విభాగంలో ఆస్కార్ సొంతం చేసుకుంది. అవతార్ గత 2 భాగాలు సూపర్ హిట్ కాగా థర్డ్ పార్ట్ పై సర్వత్రా విమర్శలు రాగా ఆస్కార్ దక్కడం మేకర్స్ కు కొంత ఊరటను ఇచ్చింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.